హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో కొత్తగా ఒక రెసిపీ అయితే ట్రై చేశాను. అదే గోంగూర పాస్తా అనమాట. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పాస్తా అయితే వేసుకొని పాస్తా ఉడికించుకోవాలి. కొంచెం పాస్తా మెత్తగా అయితే చాలు. వాటర్ రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టేస్టీ గ్రేవీ కోసమని కొంచెం కాజు అయితే నానబెట్టుకున్నాను. అవి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూర కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒకటి టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే ఆవిరికి గోంగూర ఆకు మొత్తం ఇలా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. గోంగూర ముందుగానే ఉడకబెట్టుకొని అయితే కూడా వేసుకోవచ్చు. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇలాగే బాగుంటుంది కాబట్టి నేను ఇలాగే వేసేసుకున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇలా కూడా మెత్తగా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది అనమాట మెత్తగా. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ కారం మన టేస్ట్ తగ్గట్టు, అలాగే ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. అర స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక పావు స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఇవన్నీ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ అయితే ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా చిక్కగా ముద్దగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనిస్తే ఇది లైట్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పాస్తా వేసేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా అయితే ఇందులో వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం ముద్దగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలు. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈక్వల్ బోటి గోంగూర టేస్ట్ లాగే అనిపించింది నాకైతే. పోటి గోంగూర చాలా పెద్ద ప్రాసెస్ కదా, అవి తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకొని చేసే కంటే కూడా ఇలా పాస్తా గోంగూర చేసుకుంటే సేమ్ టేస్ట్. నిజంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇలా మొత్తం పైకి ఆయిల్ తేలే వరకు కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సింపుల్గా పాస్తా గోంగూర అయితే రెడీ అయిపోతుంది. బోటి గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పాస్తా గోంగూరని ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా 2 సేమ్ అంటారు. లో మాత్రం ఎక్కడ గోంగూర బోటికి తగ్గనే తగ్గదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.